మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ దగ్గర ఆవగింజంత విశ్వాసం ఉండాలి అనే కాన్సెప్ట్ ఇది. కనీసం ఆవగింజంత విశ్వాసం ఉన్నా నీ ప్రార్థన ఫలిస్తుంది అనే దానికి పైన అంజురపు చెట్టుని ఆయన నోరు తెరిచి ఇక మీదట ఎవరు దీని దగ్గరకు వచ్చి ఆ యొక్క ఫలములు తినకుండా ఉన్నట్లుగా నువ్వు ఇలా వందు అని చెప్పినప్పుడు అది ఎలాగా చెప్పినట్లుగా ఎలా జరిగిందో అలాగనే మన నిర్మాణాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మనిషిని యొక్క నిర్మాణం, అతడి యొక్క నోటి మాటలు, అతడు చేసే ప్రార్థన, అతడు కోరుకున్న ఆ కోరిక, అతడు నమ్మినప్పుడు ఎలాగా దేవుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పనిచేస్తున్నాడు అనేది మనం చూడొచ్చు. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. అంటే ఇక్కడ విశ్వాసాన్ని గురించి చెప్పేటప్పుడు ఒక దాసుని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒక దాసుడికి ఆజ్ఞాపించినప్పుడు వాడు వెళ్ళి పని చేస్తాడు కదా, అలాగనే మీరు కనుక మీ నోటి మాటల్ని ప్రార్థనలో సరిగ్గా యూజ్ చేయకపోతే మీరు ఏమీ పొందుకోలేరు. అంటే కొన్ని సమస్యలు పోరాటాలు ఉన్నప్పుడు అవి మీ నుండి తొలగిపోవాలంటే మీరు మౌనంగా ఉంటే కుదరదు. ఆమేన్, మీ పాత్ర ఉంది, మీ రోల్ ఉంది అని అర్థం అక్కడ. హల్లెలూయా. దానితో నీవే వ్యవహరించాలి. మనం ఏమంటాం, ప్రభువా నువ్వు దిగిరా ప్రభువా అని అంటూ ఉంటాం. మనం ఏం చేయకుండా ఆయన ఎందుకు ఆ పని చేస్తాడు? ఆయన బాధ్యతను చేశాడు. ఆయన కల్వరిలోకి వచ్చి ఆయన చనిపోయాను, గాయం చెంది రక్తం చిందించాడు, చనిపోయాను, పాతి పెట్టబడి తిరిగి లేచాడు. ఆయన వెళ్ళి ఇప్పుడు ఆ రోల్ ఎవరికి ఇచ్చాడంటే దేవుడు మనకి ఆ పాత్ర ఇచ్చాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఎక్కడెక్కడ ఏమి జరగాలన్నా మనం కోరుకోవడం, మన డిసైడింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. సో ఫెయిత్ ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ బిలీవర్ అనేది మీరు ఈ రోజున మీరు మరొకసారి ఆలోచించాలి, గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి హల్లెలూయా. విశ్వాసం సేవ చేయకపోతే లైఫ్ అంతా ఎలా అయిపోద్ది అంటే చాలా హార్డ్ అయిపోద్ది. అందుకని జీవితంలో వచ్చే సవాళ్ళల్లో, ఎన్నో పోరాటాల్లో, ఎన్ని వ్యతిరేకాల్లో, ఎన్నో అడ్డుల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుంది, ఆ రాజ్యంలో ఎలా మన విశ్వాసంతో బ్రతకాలి అనేది చాలా ప్రాముఖ్యం. ఆమేన్, చెప్పండి హల్లెలూయా.